వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను లక్ష్మి. ముందుగా బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? డిసెంబర్ 7 లోపే పూర్తి కానుందా? పొలిటికల్ సర్కిల్లో ముఖ్యంగా గాంధీ భవన్ కు వచ్చిపోతున్న నేతలు ఆశావహుల హడావిడి చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తవుతుంది. డిసెంబర్ 9 నుండి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాబట్టి ఈలోపే కేబినెట్ విస్తరణ జరుగుతుందని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. తెలంగాణ కేబినెట్ లో ఇప్పటి వరకు 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. విస్తరణ టాపిక్ వచ్చిన ప్రతిసారి ఈ రోజు రేపు అని వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు జోరుగా సాగాయి. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇక ప్రకటనే మిగిలి ఉందనే ప్రచారం జరిగింది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దీపావళి తర్వాత కేబినెట్ విస్తరిస్తామని ప్రకటించారు. దీపావళి కూడా ముగిసిందని గుర్తు చేస్తే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో ముడిపెట్టారు. అయితే ఇప్పుడు అవి కూడా ముగిశాయి. శనివారం ఫలితాలు కూడా రానున్నాయి. దీంతో మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు వెలువడిన వెంటనే మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. కేబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలన్న దానిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని పేర్లు హైకమాండ్ కు అందించినట్టు టాక్ నడుస్తుంది. పదవులను ఆశిస్తున్న ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఏ నిర్ణయం తీసుకోలేక తుది నిర్ణయం బాధ్యత హైకమాండ్ కి అప్పగించినట్టు ప్రచారం జరుగుతుంది. ఆశావహుల వద్ద హైకమాండ్ దూతలు, సన్నిహితులు ఇదే మాట చెప్తున్నారట. దీంతో పార్టీ నేతలు ఆశావహులు ఎవరికి వారే పాత ఉమ్మడి జిల్లాల వారీగా సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుంటూ విశ్లేషణలు చేస్తున్నారు. ఎవరికి వారు తమకే పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నేతలు మాత్రం తమకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ధీమా ఒలకబోస్తున్నారు. ప్రభుత్వంలో హోంశాఖ, విద్యాశాఖ వంటి కీలక శాఖలకు మంత్రులు లేకపోవడంతో తరచూ సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం ప్రజానీకంపై ప్రభావితం చేసే కీలక శాఖల్లోని సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కరించే ప్రయత్నాలను ముమ్మరం చేయడం, తరచూ పర్యవేక్షించడం ప్రభుత్వానికి చాలా అవసరం. అందుకే వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సీఎం రేవంత్ హైకమాండ్ వద్ద తరచూ కోరుతున్నట్టు టాక్. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతం చేసే అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. అందుకే వివిధ రకాల సమీకరణాలు కలిసి రాకపోవడం వల్ల హైకమాండ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. కేబినెట్ విస్తరణలో ఎవరెవరికి పదవులు ఇవ్వాలో, ఏ శాఖలు ఇవ్వాలో సీఎం రేవంత్ ఇప్పటికే నిర్ణయానికి వచ్చారనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ గట్టిగా లాబింగ్ చేస్తున్నారు. వీరిలో ఒకరికి పదవి ఖాయమని తెలుస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కేబినెట్ రేసులో ఉన్నారు. వీరిలో ఒకరికి పదవి కన్ఫర్మ్ అంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఉమ్మడి నల్గొండలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా మంత్రి పదవుల రేసులో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయకులు మంత్రి పదవి కోసం లాబింగ్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. సామాజిక సమీకరణల విషయంలో ముదిరాజ్ కమ్యూనిటీలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని రేవంత్ ప్రకటించారు. సీఎం బహిరంగ ప్రకటనతో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి పదవి ఖాయమనే టాక్ నడుస్తుంది. అలాగే మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన నీలం మధులు రేసులో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపాదాస్ మున్షి మద్దతుతో నీలం మధుకు ఖాయమని టాక్ జరుగుతోంది. అలాగే మున్నూరు కాపు సామాజిక వర్గం కోటాలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంత్రి పదవి రేసులో ఉన్నారు. అలాగే మెదక్ జిల్లా నుంచి యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సైతం మంత్రి పదవి రేసులో ఉన్నట్టు టాక్ జరుగుతోంది. రాజధాని గడ్డ హైదరాబాద్ లో పార్టీ బలోపేతం చేసే కోనర్ నుంచి అనూహ్యంగా ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కు పదవి దక్కే అవకాశం ఉందనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. ఎవరెవరికి మంత్రి పదవులు దొరుకుతాయో, హైకమాండ్ ఏ అంశాలను బేరీజు వేసుకుని ఎవరిని ఫైనల్ చేస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.